డాడీ, రామాయణం ఎందుకంత గొప్పది? మానవుడు ధర్మాన్ని ఆచరిస్తూ ఎలా జీవనం సాగించాలి అని తెలిపే దివ్య గ్రంథం నాన్న అది. తెల్లవారితే మహారాజ పట్టాభిషేకానికి సన్నద్ధమవుతున్నటువంటి శ్రీరామచంద్రుడిని పినతల్లి అయిన కైకేయి పిలిచి, ఇది మీ తండ్రి గారు నాకు ఇచ్చిన మాట అంటూ రాజ్యాన్ని వదిలిపెట్టి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళవలసింది అని అంటే మారైనా మాట్లాడకుండా అడవులకు పయనమయ్యాడు ఆ శ్రీరామచంద్రుడు. ఇక ఎండ కన్నెరగని సుకుమారి అయిన సీతాదేవి కూడా, స్వామి మీ నీడలోనే నా జీవితం అంటూ ఆయన తోటి ఆ కారడవులకు పయనమైంది. ఇక అన్నగారి సేవే నాకు పరమార్థము అని అనుకుంటూ ఆ లక్ష్మణుడు సైతం ఆ సీతారాములను అనుసరించాడు. ఇక జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలనే ఆలోచనతో భరతునితో కలిసి వచ్చిన కైకేయి, నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను, రాజ్యానికి రానాయనా అని అడిగినా సరే, పితృవాక్కు పరిపాలనే నాకు శిరోధార్యం అని అంటూ రాజ్యాన్ని వదిలిపెడితే, మీరు పాలించవలసిన రాజ్యానికి నేను రాజు కాలేను, కనీసం మీ పాదుకులైనా మీ ప్రతిగా ఇవ్వవలసింది, మీ ప్రతినిధిగా నేను ఈ రాజ్యానికి సేవ చేసుకుంటాను అని చెప్పి కోరాడు ఆ భరతుడు. అదినా నా భాతృధర్మం అంటే. శ్రీరామచంద్రుడే కాదు, ఆయన్ని అనుసరించిన ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఎలా ఆచరించాలో వాళ్ళు ప్రత్యక్షంగా చేసి చూపించిన మహాగ్రంథం నాన్న ఈ రామాయణం. ఆ శ్రీరామచంద్రుని ధర్మనిరతి ఎంత గొప్పది అంటే, రావణ సంహారానంతరం మండోదరి తన పతికి ప్రాణభిక్ష ఎందుకు పెట్టలేదు అని నేను శ్రీరాముని నిలదీయాలి అని సాగర తీరానికి పరిగెట్టుకుని వస్తున్న సమయంలో ఆమె నీడ ఆ స్వామి కాళ్ళకి దరి చేరబోతోంది అన్నటువంటి తరుణంలో శ్రీరామచంద్రుడు తన కాల్ని వెనక్కి తీసుకున్నారట. అది గమనించినటువంటి మండోదరి, ఆహా, పరస్త్రీ నీడైనా తనని తాకరాదనుకున్నవాడు శ్రీరాముడు. పరస్త్రీ వ్యామోహంతో ఇంతటి వినాశనానికి కారణమైనటువంటి వాడు రావణుడు. ఇటువంటి శ్రీరామచంద్రుని చేతిలో రావణుడు సంహారం జరగడం, అతనికి ముక్తి కలిగింది అనుకున్నటువంటి మండోదరి తల వంచుకొని వెనక్కి వెళ్ళిపోయింది. ఇది నాన్న రామాయణం. అసలు రామసేవకే పుట్టినటువంటి రామబంటు ఆ హనుమంతుడు. ఆయన అనుక్షణము రామనామమే. ఆఖరికి తన హృదయంలోనే ఆ సీతారాములను కొలువుంచుకున్నటువంటి రామభక్తుడు. పలికెడువాడు రామభక్తుడు, పలికించెడువాడు రామభద్రుడు, తప్పులుంటే మన్నించుడు. ఆ శ్రీరామచంద్రమూర్తి అవతరించి నడయాడిన ఈ పుణ్యభూమిపై మనము జన్మించామంటే అది ఎన్నో కోట్ల జన్మ పుణ్యం. ఆయన ఆచరించిన ధర్మాలని కొంతైనా మనము పాటిద్దాం. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.